హలో అందరికీ ఎలా ఉన్నారు? సో తమ్ముళ్ళు చూపించినట్టు మేమైతే మహాబలిపురం అండ్ కంచికి వెళ్ళామన్నమాట. సో చెన్నై నుంచి అవి రెండు దగ్గరే, కాకపోతే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయన్నమాట. సో ఎవరైనా ప్లాన్ చేస్తే ఈజీగా రెండు కవర్ చేయొచ్చు, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. సో మేమైతే ఫస్ట్ చెన్నై టు మహాబలిపురం, మళ్ళీ మహాబలిపురం టు కంచి, కంచి టు మళ్ళీ బ్యాక్ చెన్నై, ఇవన్నీ ఎలా కవర్ చేసామో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో అయితే మొత్తం చూసేయండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. సో మా పేరెంట్స్ చెన్నైకి వచ్చారు కాబట్టి యాక్చువల్ ప్లాన్ రామేశ్వరం ఉండింది, బట్ ఇంకా వీకెండ్ వరకు వాళ్ళు ఉండము అంటే ఒకరోజు ఏది కవర్ అవుతుందో చూసుకుంటే మాకు మహాబలిపురం అండ్ కంచి దగ్గర అనిపించాయన్నమాట. సో మేము దానికోసం అయితే కార్ బుక్ చేసుకున్నాము. వన్ డేకి 2000 రేవ్ డాట్ అట్లా ఏమో పడింది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మళ్ళీ చూసుకోండి. సో వాళ్ళే వచ్చి ఇంటికి కార్ ఇచ్చి వెళ్ళారనమాట, మళ్ళీ వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారు. అండ్ చెన్నై టు మహాబలిపురం వెళ్ళే రూట్లో అయితే లెఫ్ట్ సైడ్ మొత్తం కోస్టల్ అంటే సముద్రమే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే త్వరగా వేస్తే త్వరగా ఆకలి అవుతుంది కదా. సో ఇంకొంచెం అయితే మహాబలిపురం వస్తుందనే టైంలో మాకైతే ఒక హోటల్ కనిపించింది, టేస్ట్ చాలా బాగుంది. సో ఎవరన్నా రోడ్ వేలో చెన్నై టు మహాబలిపురం వెళ్తే ఇక్కడ ట్రై చేయండి, కొంచెం మన తెలుగు స్టైల్లోనే ఉన్నాయన్నమాట అన్నీ. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగేసి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. సో మాకు చెన్నై టు మహాబలిపురం 2 hours పట్టింది. యాక్చువల్లీ చెన్నైలో కొంచెం ఎర్లీ మార్నింగ్ అయినా ట్రాఫిక్ ఉండింది, లేకుంటే 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. సో ఇంటర్ అవ్వగానే ఇక్కడ మంచి ఇట్లా కనిపించాయన్నమాట చెక్కినవి, అవి చేత్తో మరి మిషన్స్తో ఉంటాయో నాకు తెలీదు, బట్ చాలా బాగున్నాయి. సో లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది, మనం ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు, అక్కడ ఒక క్యూఆర్ ఉంటుంది, ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే మహాబలిపురంలో మనం ఒక్కసారి టికెట్ తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత రిమైనింగ్ మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఆ ఒకటే టికెట్ పైన మనకు అలో చేస్తారనమాట. సో మళ్ళీ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. సో అది బాగా అనిపించింది. మేము ఫస్ట్ వచ్చింది అయితే షో టెంపుల్కి. ఎంట్రన్స్లో ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద గార్డెన్, అండ్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం నడవాలి. సో నడవలేని వాళ్ళ కోసం అయితే ఫ్రీ షటిల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఎల్డర్ పేరెంట్స్ ఉన్నా నడవలేని వాళ్ళు ఉన్నా హ్యాపీగా అందులోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మా పేరెంట్స్ అయితే నడుస్తాం పర్లేదు అని అంటే ఇంకా మేము వాకెబులే వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు పిక్నిక్ లాగా. సో మన చిన్నప్పుడు కూడా మనకు తీసుకెళ్తుండే కదా, అవన్నీ మెమరీస్ గుర్తొచ్చాయి అన్నమాట. సో టెంపుల్ వెనకాలనే సముద్రం ఉంది, చాలా బాగుంది. అంటే ఆ టెంపుల్లో ఉన్నప్పుడు మనకు మొత్తం ఆ అలల సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. మేబీ అది కట్టడం వల్లనూ నార్మల్గా నాకు తెలియదు, కానీ నేను అదొక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మహాబలిపురంకి వస్తే తొందర రావాలి, లేకుంటే ఈవినింగ్ రావాలి. చాలా ఎండగా ఉండింది, ఇట్లా అలసిపోయిన ఫీలింగ్ అనిపించింది నాకైతే. సో కొంచెం తొందర వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి మీరు కూడా. సో ఇదంతా టెంపుల్ అన్నమాట. ఆ నంది విగ్రహాలు అవన్నీ మొత్తం రాతితోనే కట్టున్నాయి. ఈ టెంపుల్ సముద్రం నుంచి బయటకు వచ్చిందంట, అది నిజమేనా? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసండి. అంటే చాలా మట్టుకు నేను విన్నా, నాకు తెలీదు. సో ఇక్కడ వెనుకాల సైడ్ అయితే లోపల లింగం ఉందన్నమాట. అసలు ఇక్కడ పూజలు అంటూ ఏం జరగవు. నాకైతే చూస్తే ఒక రకమైన బాధగా అనిపించింది. సో ఎండగా ఉందని బయటకైతే వచ్చేసాం త్వరగానే మేము. దాని తర్వాత వెనకాలన్న బీచ్కి వెళ్ళాము. సో నార్మల్గా నాకు అన్ని బీచెస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా అనిపించింది. ఇట్లా లోతట్టు ప్రాంతం లాగుండి పై కలలు వస్తున్నాయి అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. సో కొంచెం సేపు బీచ్లో ఉండేసి దాని తర్వాత అయితే ఈ అర్జునాస్ పనవాస్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ అంట ఒకప్పుడు పాండవులు అర్జునుడు వాళ్ళు రెస్ట్ తీసుకున్నారంట. అంటే అన్నీ అక్కడ ఉన్నాయి, నాకు ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియలేదు, బట్ ఓకే మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇంకా వెళ్ళాము. దీని తర్వాత దీని పక్కనే కృష్ణాస్ వాటర్ బాల్ ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అట్లనే ఉందంట. ఈవెన్ అది ఇట్లా ఏటవాలుగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అది ఎంత ట్రై చేసినా కింద అయితే పడలేదంట, అది అక్కడ ఉన్న స్పెషాలిటీ. సో అవన్నీ చూసుకొని ఇంకా అక్కడ చాలా ఉన్నాయి చూసేటి, మేమైతే కొన్ని కవర్ చేసాము. మళ్ళీ కామాక్షి టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 3 వరకు మేము కంచికి రీచ్ అయిపోయాం. సో కంచిలోనే కొంచెం లంచ్ చేసేసామన్నమాట. మనకు తమిళనాడు ఫుడ్ నచ్చదు, సో వాళ్ళందరూ థాలీ తీసుకుంటే నేను మాత్రం ఫ్రైడ్ రైస్ లాగా తీసుకున్నా. ఏది కూడా బాగాలేదు, ఏదో కొంచెం అట్లా తినేసి వచ్చేసాము. యాక్చువల్గా 4కి ఓపెన్ అని చెప్పారు టెంపుల్, బట్ ఎవరైనా వెళ్తే ఆఫ్టర్ 6:30 వెళ్ళండి. 4కి ఓపెన్ అయినా కూడా
4:30 to 5:30 హారతిలా ఉంటుందన్నమాట. సో మనం లైన్లో నిల్చున్నా కూడా అలో చేయరు. బట్ మాకు అదే బెనిఫిట్ అయింది, ఎందుకంటే మేము లైన్లో నిల్చున్నాము. సో మేమే లాస్ట్ అన్నమాట. తర్వాత వాళ్ళందరూ ఆపేశారు. సో ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగాము. కొన్ని శారీస్ కూడా చూసామన్నమాట. ఒక జస్ట్ నార్మల్ కాటన్ది తీసుకున్నాము, మాకు అంత వేరే ఏం నచ్చలేదు. సో మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసేయండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ 6:30 తర్వాత వెళ్ళండి. సో దర్శనం చేసుకొని అక్కడ ఉండే ప్రసాదం కూడా తినేసాం మేము. మంచిగా దద్దోజనం ఇచ్చారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. కార్ రెంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా,